హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం ది బిగినింగ్ ఆఫ్టర్ ది ఎండ్ సీజన్ 1 ఎపిసోడ్ 3ని తెలుగులో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు మీకోసం మన ఛానల్లో డైలీ 2 వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. లిటరలీ నా జాబ్ స్ట్రెస్ని పక్కన పెట్టి మరి మీకోసం డైలీ ఆల్మోస్ట్ 8 అవర్స్ కష్టపడి రోజుకు 2 వీడియోలు మినిమం 7 మినిట్స్తో వీడియో తయారు చేస్తున్నాను. సో దయచేసి మీరు వీడియోని లైక్ చేయకుంటే లైక్ చేయండి, అది మీకు నచ్చితేనే. అండ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా కోసం మీరు ఇవన్నీ చేస్తారని ఆశిస్తూ వెంటనే వీడియో మొదలు పెడదాం. ఇంతకు ముందు ఎపిసోడ్ ఎక్కడైతే ఎండ్ అయిందో ఈ ఎపిసోడ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. మన ఆర్థర్ ఒక గృహలో కళ్ళు తెరుస్తాడు. అక్కడ తన కళ్ళు తెరిచినప్పుడు తన ముందు ఒక అతిపెద్ద మృగం ఉంటుంది. ఈ మృగం చూడడానికి మన ఆర్థర్ కంటే 100 రెట్లు ఎక్కువ బలంగా ఎత్తుగా ఉంటుందన్నమాట. మనం దీన్ని బీస్ట్ అని పిలుద్దాం కాసేపు. చూడడానికి తనకంటే ఆకారంలో అంత పెద్ద మృగాన్ని చూసి మన ఆర్థర్ ఒక్క నిమిషంగా కొద్దిగా భయపడతాడు. కానీ తర్వాత తేరుకొని తనతో పోరాటం చేయాలని చెప్పి తన యుద్ధం చేయడానికి ముందుకు వెళ్తాడు. కాకపోతే ఆ బీస్ట్ మన ఆర్థర్ని ఒక్క గుద్దుతో కిందకు పడేస్తుంది. అప్పుడు ఆర్థర్ ఏడుస్తూ అడుగుతాడు, నువ్వు నేను ఇక్కడ ఎందుకున్నాను అని. అందుకు అదేమీ సమాధానం చెప్పదన్నమాట. చెప్పకుండా తను ఒక చెట్టుకున్న కాయల వైపు చూపిస్తూ ఆ కాయలన్నీ తీసుకొని వచ్చి మన ఆర్థర్ ముందు పెట్టి, నువ్వు చాలా వీక్గా ఉన్నావు, నీ వయసులో ఉన్న పిల్లలు బాగా తినాలి, నువ్వు ఇవన్నీ భోంచెయ్యి అని చెప్తుంది. అందుకు ఆర్థర్ తినకుండా అలాగే ఉండడం చూసి, నువ్వు తింటేనే నేను నీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను అని చెప్తాడనమాట. సో వేరే దారి లేక మన ఆర్థర్ ఆ కాయలన్నీ తింటాడు. సో తర్వాత ఆ బీస్ట్ చెప్తుంది, ఇప్పుడు ఉన్న ప్రదేశం నుంచి వేరే చోటికి మారలేను, కానీ ఒకటి మాత్రం చెప్పగలను, నీ ఫ్యామిలీ సేఫ్గానే ఉంది అని. తను ఆ విషయం తెలుసుకోగానే చాలా సంతోషపడతాడు. తనకు ఒక్క నిమిషం వాళ్ళ అమ్మ నాన్న గుర్తుకు వచ్చి, ఇప్పుడు మా అమ్మ ఎలా ఉంది, ఎక్కడ ఉంది, తనకి ఏమైనా దెబ్బలు తగిలాయా అని అడుగుతాడు. అందుకు ఆ మృగం, లేదు, మీ అమ్మ నాన్న క్షేమంగా ఉన్నారు, వాళ్ళు వాళ్ళ ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తారు, నువ్వు కూడా తప్పకుండా వాళ్ళని కలుస్తావు. ఈ ప్రపంచంలో ఎవరైనా ట్రూగా నీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే అది నేనే అని చెప్తుందనమాట. దాంతో మన ఆర్థర్కి కొద్దిగా ధైర్యం వస్తుంది. అప్పుడే ఆర్థర్ తనతో పాటు అక్కడే కొద్ది రోజులు ఉండాలని నిర్ణయించుకుంటాడు. ఎందుకంటే తన బాడీ చాలా వీక్గా ఉంటుంది, అలాగే తను అంత పైనుంచి పడడం వల్ల తనకు దెబ్బలు కూడా తగులుంటాయన్నమాట. ఆర్థర్ తను అడుగుతారు, నీ పేరు ఏంటి అని. అప్పుడు ఆ బీస్ట్ రిప్లై ఇస్తుంది, నా పేరు సెల్వియా అని. ఆర్థర్ నన్ను సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తాడు. ఇక్కడే మన ఆర్థర్ మనసులో మాటలు మనం తెలుసుకుంటాము. కొద్ది రోజులు తను తప్పకుండా అదే బీచ్తో ఉండాలని నిర్ణయించుకున్న తర్వాత రోజులు గడుస్తూ ఉంటాయి. ఆర్థర్ తన మనసులో ఏది దాచుకోలేకపోతాడు, ఎందుకంటే ఆ బీచ్కి మన ఆర్థర్ ఏమనుకుంటున్నాడు అనే విషయాలు అన్నీ ముందుగానే తెలిసిపోతాయి. ఇవన్నీ తలుచుకుంటూ ఉంటాడు. తర్వాత ఆర్థర్ ఎలాగైనా సరే నేను ఇక్కడ నుంచి త్వరగా బయటపడాలి, మా ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటాడు. కాకపోతే అది ఆర్థర్ అనుకున్నంత తేలిక కాదు. ఎందుకంటే ఆర్థర్ ఇప్పుడు చాలా వీక్గా ఉన్నాడు, చాలా దెబ్బలు తగిలాయి. దాంతోపాటు వాళ్ళు వెళ్లాల్సిన దూరం చాలా ఉంది. ఏ బీస్ట్ అయితే ఉంటుందో బీస్ట్ ప్రకారంగా చూస్తే ఆర్థర్ ప్రస్తుతం హిల్స్ట్రియన్ ఫారెస్ట్ యొక్క ఎడ్జ్ లో ఉంటాడనమాట. సో అక్కడ నుంచి తను వాళ్ళని చేరుకోవాలంటే చాలా టైం పడుతుంది. సెల్వియా మాటల ప్రకారం ఆ అడవి ఎంతో ప్రమాదకరమైన జంతువులతోనూ అలాగే దాడి దోపిడీ చేసే జనాలతోనూ నిండిపోయింది. సో నేను క్షేమంగా మా ఇంటికి వెళ్ళాలి అంటే నేను కొద్దిగా కోలుకోవాలని ఆర్థర్ అనుకుంటారు. ఆర్థర్ డే బై డే రికవరీ అవుతూ ఉంటాడనమాట. మన సెల్వి అతనికి చెప్తూ ఉంటుంది, నువ్వు మీ ఇంటి వరకు వెళ్ళాలంటే అంతకంటే ముందు నువ్వు ఫస్ట్ ఈ ప్రయాణానికి నువ్వు తయారు చేసుకోవాలి ఆర్థర్. ఒక పని చెయ్యి, అక్కడ పక్కనే ఉన్న కట్టెని తీసుకొని నువ్వు కాసేపు యుద్ధం చేయడానికి ప్రయత్నించు అని చెప్తుందనమాట. సో మన ఆర్థర్ కూడా అక్కడ ఉన్న కట్టెని తీసుకొని కర్రసం ప్రయత్నిస్తాడు. సో సెల్వియా తన్ని చూసి ఇలా అంటుంది, చూడటానికి నువ్వు చాలా బాగున్నావు, ఎందుకంటే నువ్వు చిన్నపిల్లలందరూ బహుశా చూడడానికి ఎంతో ముద్దుగా ఉంటారు, అందుకే నువ్వు కూడా అలాగే ఉన్నావు ఆర్థర్ అని చెప్తుందనమాట. ఆర్థర్ అప్పుడు సెల్వియా గురించి అనుకుంటాడు. సెల్వియా అనే ఆకారంలో చాలా పెద్దగా క్రూరంగా కనిపిస్తూ ఉన్నా కూడా తన మనసు అంత చెడ్డది కాదు. నేనే తను చూసి చాలాసార్లు భయపడ్డాను, కానీ తన మనసు చూసి తను ఎంత మంచిదో తెలుసుకున్నాను. కాకపోతే సెల్వియా ఎప్పుడు తన గురించి తను ఎవరనే విషయాన్ని మాత్రం షేర్ చేయలేదు. తన ఎవరై ఉంటుందా అని మన హీరో ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇక్కడే మనకు సెల్వియా క్లోజప్ చూపిస్తారనమాట. సెల్వియా ఎప్పుడు తన చేతుల్ని ఒకదానికొకటి క్రాస్ లాగా పెట్టుకొని ఉంటుంది. అక్కడ ఒక ముద్ర ఉంటుంది, అది చూడడానికి లీఫ్ లాగా ఉంటుంది. మన హీరో అప్పుడే అనుకుంటూ ఉంటాడు, సెల్వియా నా దగ్గర ఏదో దాస్తూ ఉంది, ఖచ్చితంగా తెలుసుకోవాలి అని. మన ఆర్థర్ ఒక చోట కూర్చొని ధ్యానం చేస్తూ తనలో ఉన్న మనశక్తిని మేల్కొల్పడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. సెల్వియా దీన్ని చూసి చాలా ఆశ్చర్యపోతుంది. ఇంత చిన్న వయసులోనే నీకు మనశక్తి ఉండడం అనేది చాలా గొప్ప విషయం, ఏది నువ్వు నాలా చేయి చూడు అని చెప్పి తన దగ్గర ఉన్న శక్తిని చూపిస్తుంది. మన ఆర్థర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు తన పవర్ని చూసి. సెల్వియా మ్యాజిక్ని గ్యాదర్ చేస్తూనే మనశక్తిని కూడా చూపిస్తూ ఉంటుందన్నమాట. అది చూసి మన ఆర్థర్ చాలా ఆశ్చర్యానికి గురవుతాడు. ఆ శక్తి చూడడానికి అచ్చం ఆకాశంలో ఎగిరే గాలి అలాగే ప్లైన్ నుంచి విడుదలయ్యే వెలుతురులాగానే కనిపిస్తూ ఉంటుంది అనమాట మన ఆర్థర్కి. అప్పుడు ఆ సెల్వి తనతో మాట్లాడుతూ ఉంటుంది, మనుషులకి చాలా మూఢనమ్మకాలు ఉంటాయి,
ఇది చేయకూడదు, అది చేయకూడదు, వాళ్ళు చెప్పినట్టు వినాలి, వీళ్ళు చెప్పినట్టు వినాలని. కానీ మేము ఆ బీస్టులకు అలా కాదు, మమ్మల్ని ఆపేవారు అలాగే వెనక్కి పట్టుకొని లాగేవారు ఎవరు ఉండకపోవడం వల్ల మేము ఈ మనశక్తిని చాలా తేలిగ్గా కంట్రోల్ చేయగలుగుతాము. నువ్వు కూడా దీన్ని నేర్చుకోవాలనుకుంటున్నావా ఆర్థర్ అని మన ఆర్థర్ని అడుగుతుంది. మన ఆర్థర్ కూడా అందుకు అవును నేను నేర్చుకోవాలనుకుంటూ ఉన్నానని చెప్తాడు. అందుకు సెల్వియా సరే ఒక విషయం చెప్పు, నేను నిన్న ఒక ప్రశ్న అడుగుతాను దానికి సమాధానం చెప్పు అని అడుగుతుంది అనమాట. ఆర్థర్ సరే అంటాడు. నేను నీకు మనశక్తిని నేర్పించిన తర్వాత నీ దగ్గర ఇంకా శక్తి పెరుగుతుంది, ఇప్పుడు ఉన్నదానికంటే నువ్వు ఆ శక్తితో ఏం చేస్తావు అని అడుగుతుంది. అప్పుడు ఆర్థర్ ఏం సమాధానం చెప్పడు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నార్మల్గానే నీ వయసుకున్న వాళ్ళతో కంటే ఎక్కువ పవర్స్ని కలిగి ఉన్నావు. ఇప్పుడు నేను ఏదైతే నేర్పించబోతున్నానో దానివల్ల నీ పవర్స్ ఇంకా పెరుగుతాయి. ఎప్పుడైతే ఒక మనిషి దగ్గర పవర్స్ ఎక్కువ ఉంటాయో ఆ మనిషి చేతుల్లో అధికారం అలాగే గర్వం రెండూ ఉంటాయి. సో నువ్వు ఆ పవర్తో ఏం చేయాలనుకుంటున్నావు, మంచా చెడా అని అడుగుతుంది అనమాట. అందుకు మన ఆర్థర్ ఒక్కసారి నాకు అంత గొప్ప శక్తి వస్తే ఏం చేస్తానని ఆలోచిస్తాడనమాట. అప్పుడే ఒక్క నిమిషంగా తనకు వాళ్ళ అమ్మ నాన్న తన ఫ్రెండ్స్ అలాగే వాళ్ళు ఎప్పుడైతే దారిలో వస్తుంటారో బందిపోట్లు వాళ్ళ మీద దాడి చేయడానికి గుర్తు తెచ్చుకొని ఒక్కసారి నాకు అంత గొప్ప శక్తి వస్తే ఎవరైతే నేను ఈ పరిస్థితిలో ఉండాలని కారణమయ్యారో ఆ ఎనిమీస్ అందరినీ చంపేస్తానని గట్టిగా అరుస్తాడనమాట. అంతే, దాంతో మన సెల్వి మరొక చిటిక వేసి మనోని కింద పడేలా చేస్తుంది. హీరో కోపం వచ్చి ఏం చేసావు, ఎందుకు ఇలా చేసావు అంటే నువ్వు నేను పెట్టిన టెస్ట్లో ఓడిపోయావు, నీ ఆన్సర్ రాంగ్ అని చెప్తుందనమాట. ఆర్థర్ కోపం వస్తుంది. ఆ కోపంతో ఆర్థర్ ఇలా అంటాడు, నేను ఏం రాంగ్ చేస్తాను, నీ దగ్గర ఎంత గొప్ప పవర్ ఉంటే నువ్వు ఫస్ట్ చేసేది అదే కదా, నీ శత్రువులందరినీ చంపేస్తావు, ఏం నువ్వు అలా చేయవా అని అడుగుతుందనమాట. పైగా తన మనసులో అనుకుంటాడు, నా గత జన్మలో నేను అలాగే రాజునయ్యాను, నా శత్రువులందరినీ చంపేసి అందరికంటే ఎక్కువ మోస్ట్ పవర్ఫుల్ అయిన మనిషిగా బతికాను నేను అని చెప్తాడనమాట. అందుకు సెల్వి మన ఆర్థర్ని అడుగుతుంది, ఓ అలాగా, అయితే నీ శత్రువులందరి తలలు నరికేసావు కదా, అన్ని తలలు చూసి నీకు సంతోషమైందా లేకపోతే బాధ కలిగిందా అని అడుగుతుందన్నమాట. అందుకు మన ఆర్థర్ ఏ సమాధానం చెప్పడు. అప్పుడు సెల్వి సరేలే పోతే పోని, నీకు చాలా గట్టిగా తగిలిందా దెబ్బ నేను కొట్టింది అని చెప్పి తల నిమురుతుందన్నమాట. అంతలోనే మన హీరోకి తన చేయి ఎంత స్మూత్గా ఉందనే విషయం కూడా తెలుస్తుంది. అప్పుడు సెల్వి అంటుంది, నా దగ్గర ఉన్న శక్తిలో నేను ఎవరైనా 2 ముక్కలుగా చీల్చి పారేస్తాను నా గోర్లతో, అలాగే నా చేతుల్లో అంతే మృదువైన టచ్ కూడా చేయగలవు అని చెప్తుంది. ఇప్పుడు చెప్పు ఆర్థర్, ఇప్పుడు నువ్వు ఈ రెండిట్లో యాది కోరుకుంటావు నీకోసం అని మన సెల్వి అడుగుతుంది. అప్పుడు మన ఆర్థర్ కొద్దిగా భయపడి నాకు నీ మృదువైన స్పర్శే కావాలని చెప్తాడనమాట. ఇది కూడా అచ్చం అలాగే, ఎవరైతే మనిషి కోపంతో అలాగే పగతో రగిలిపోతూ ఉంటారో వాళ్ళు ఎప్పుడూ చేసేది వైలెన్స్కి మాత్రమే దారితీస్తుంది. వాళ్ళ కోపం అంటే తమ చుట్టూ ఉన్న వాళ్ళని చంపడం, రక్తపాతం మాత్రమే వాళ్ళు కోరుకుంటారు. కానీ చివరికి అంతా జరిగిపోయిన తర్వాత ఏం మిగులుతుంది, ఒక మనిషి యొక్క కోపం, ద్వేషం మాత్రమే మిగులుతుంది. అది నిజంగానే ప్రపంచానికి మంచిదంటావా అని మన ఆర్థర్ని క్వశ్చన్ చేస్తుందన్నమాట. అందుకే ఆర్థర్, నేను నా శక్తిని అలాంటి వాటి కోసం యూజ్ చేయడం కంటే నా ప్రాణాన్ని కోల్పోవడానికే ప్రాముఖ్యత ఇస్తానని చెప్తుంది. అది విన్న మన ఆర్థర్ చాలా షాక్కి గురవుతాడు. సో ఇప్పుడు చెప్పు ఆర్థర్, నిజంగానే నీకు ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్కువ శక్తి వస్తే నువ్వు ఏం చేస్తావు ఆ పవర్తో అని మళ్ళీ ఆర్థర్ని అడుగుతుంది. ఈసారి ఆర్థర్ బాగా ఆలోచిస్తాడు. ఒక్క క్షణంగా కళ్ళు మూసుకొని తన కుటుంబాన్ని మొత్తం గుర్తు తెచ్చుకుంటారు. తన ఫాదర్, తన తల్లి అలాగే తన ఫాదర్ యొక్క ఫ్రెండ్స్, తన వాళ్ళతో ఉన్న క్షణాలన్నింటినీ గుర్తు తెచ్చుకొని నాకు నిజంగానే అంత పవర్ వస్తే నేను నా చుట్టూ ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఆ పవర్ని యూజ్ చేస్తాను, వాళ్ళందరినీ సేఫ్గా ఉంచుతానని చెప్తాడు. ఆ విషయం విన్న సెల్వి కరెక్ట్ ఇదే కరెక్ట్ అయిన ఆన్సర్ అని చెప్తుంది. ఇక్కడ మరొక షాకింగ్ విషయం ఏంటంటే తర్వాత అంతలోనే మన ఆర్థర్ తన గత జీవితంలో కళ్ళు తెరుస్తాడనమాట. తను ఒక్కసారిగా తన గది తలుపులు తెరుచుకొని బయటకు వచ్చినప్పుడు అక్కడున్న దాస్యాలన్నీ చూసి మన ఆర్థర్కి ప్రణామం చేసి భయపడుతూ ఉంటారు. తను అలాగే అక్కడున్న లైబ్రరీ లాంటి ఒక ప్లేస్కి వెళ్తాడు. అక్కడ ఒక ఓల్డ్ మనిషి కూర్చొని ఉంటాడు. మన ఆర్థర్ని అక్కడ చూడడానికి, ఓ మై డియర్ కింగ్ గ్రే, మీరు ఇక్కడికి వచ్చారేంటి అని అడుగుతాడు అనమాట. అప్పుడు ఆర్థర్ అక్కడ చాలా ఫొటోస్ ఉంటాయన్నమాట, లైక్ తనకంటే ముందు ఎవరైతే కింగ్గా ఉన్నారో వాళ్ళవి. సో తన ఆ ఫోటోలన్నింటినీ చూస్తూ ఉంటూ తను ఇలా క్వశ్చన్ అడుగుతాడు అనమాట, నేను ఎవరిని, కింగ్ని కదా, కానీ నేను నా జీవితంలో ఏం సాధించాను, మన దేశం యొక్క జనాభా రేటును తగ్గించేశాను, నాకు అడ్డం వచ్చిన వాళ్ళందరినీ చంపేశాను, నేను నా కెరియర్లో ఎన్నో యుద్ధాలు చేశాను, ఒక రకంగా చెప్పాలి అంటే నేను ఒక రాజు కంటే కూడా మనుషుని చంపే మిషన్గానే ఎక్కువ పనిచేస్తాను అని చెప్తాడు అని అంటూ ఉంటాడు. అందుకు మన కింగ్ ఆర్థర్ ముందున్న ముసలాయన, అది నిజమే కావచ్చు, కానీ మీరు ఒక గొప్ప రాజు కూడా అని చెప్తారు. నువ్వు నీ గెలుపుతో జనాల్ని చంపడమే కాకుండా మన దేశానికి అత్యంత కీర్తిని, డబ్బును,
అలాగే గౌరవాన్ని కూడా తెచ్చిపెట్టావు, దాన్ని నువ్వు కాదనలేవు అని చెప్తాడు. దాంతో మన ఆర్థర్ కొద్దిగా నిరాశ చెంది అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఆ ముసలాయనతో ఓకే ఈ రోజుకి నేను ఇక పూర్తయిపోయాను మార్లిన్, గుడ్ బై అని చెప్తాడు. అంతలోనే మన మార్లిన్ అడుగుతాడనమాట, ఇంతకీ ఉన్నట్టుండి సడన్గా ఇక్కడికి ఎందుకు వచ్చారని. మన మార్లిన్ క్వశ్చన్కి మన హీరో ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా మన ఆర్థర్ తన గత జీవితం గురించి ఆలోచించుకోవడం అని మనకు తర్వాత తెలుస్తుంది. తర్వాత మన సెల్వియా ఆర్థర్కి ఈ పవర్స్ అన్నిటిని ఎలా కంట్రోల్ చేయాలి, మన అనే పవర్ని ఎలా ఇంకా కోవాలనే విషయాన్ని నేర్పిస్తూ ఉంటుంది. మన ఆర్థర్ కూడా చాలా త్వరగానే దాన్ని నేర్చుకుంటాడు. తను నేర్చుకోవడానికి మొదట్లో కష్టపడినా తర్వాత ఒకటే తను ఆలోచిస్తాడు, తన గత జీవితంలో తన్ని ఏది రాజును చేసింది అని. ఎన్నో యుద్ధాలు చేసినా ఎప్పుడు తను ఓడిపోకుండా ఉండడానికి ఒకటే కారణం తనకి గెలుపు మీద ఉన్న శ్రద్ధ, అలాగే తన మీద ఉన్న కంట్రోల్. సో ఇప్పుడు కూడా అదే యూజ్ చేస్తాడు. తన ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసుకొని తన దగ్గర ఉన్న మనశక్తిని ఇంకా ఎక్కువగా చేస్తూ ఉంటాడనమాట. మన ఆర్థర్ సంతోషించేలోపు మన సెల్వి ఆర్థర్ని ఒక చోటుకి దొబ్బేస్తుంది, రాళ్ళ మధ్యలో ఇరికిస్తుంది. ఏమైందని అనుకునే లోపే తను చూస్తే అచ్చం సెల్వి లాగే ఉండే మరొక బీస్ట్ అక్కడికి వచ్చి నిలబడుతుంది. ఆ బీస్ట్ తనతో పాటు రమ్మని చెప్తుంది, కానీ సెల్వి అందుకు నిరాకరిస్తుంది. సో కోపంతో అచ్చం సెల్విలాగే ఉన్న మరొక బీస్ట్ మన సెల్వి మీదకి దాడి చేయడం జరుగుతుంది. అప్పుడు ఒక్కసారిగా సెల్వి తన యొక్క ట్రూ ఫామ్లోకి వస్తుంది అనమాట. ట్రూ ఫామ్లోకి వచ్చి తనతో పోరాటం చేయడం అనేది జరుగుతుంది. దీన్ని చూసిన ఆర్థర్ భయపడి అక్కడే ఒక చోట దాక్కొని ఉంటాడు. మన సెల్వి ఆర్థర్తో టెలిపతిలో మాట్లాడుతూ ఉంటుంది, నువ్వు టెన్షన్ పడకు, నాకేమీ అవ్వదు అని. ఆ మరొక బీస్ట్ సెల్వితో నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, నాకెదురు వచ్చి ఇది నీకు చాలా పెద్ద గుణపాఠంగా మారుతుందని చెప్పినప్పుడు సెల్వి అందుకు భయపడదు. నువ్వేం చేయగలుగుతావో చేసి చూపించు అని చెప్తుంది. ఇక్కడ బీస్ట్ ఇంకా సెల్వికి మధ్య చాలా పెద్ద ఫైటే జరుగుతుందని చెప్పొచ్చు. వాళ్ళిద్దరి శక్తులను ఒకరి మీద ఒకరు ప్రయోగిస్తున్నప్పుడు ఆ గుహ మొత్తం ఒక్కటిగా కూలిపోవడం మనం చూస్తూనే అంత గొడవలో కూడా మన సెల్వి యొక్క దాస్ అంతా ఆర్థర్ పైనే ఉంటుంది. తనని సేవ్ చేయాలనుకోవడమే తన మొదటి ప్రాధాన్యమని మనం గమనించవచ్చు. ఇక్కడే ఆ మరొక బీస్ట్ మన సెల్వి మీదకు తన దగ్గర ఉన్న మన పవర్ని మొత్తం కలిపి దాడి చేయడం జరుగుతుంది. అప్పుడే సెల్వి తన మరొక డైమెన్షన్లోకి తీసుకెళ్ళి అక్కడ ఫ్రీజ్ చేసేస్తుంది. అప్పుడే సెల్వి మన ఆర్థర్ని పిలిచి, ఇప్పుడు చెప్పు ఆర్థర్, నేను ఇలా బాగున్నానా లేకపోతే ఇంతకుముందు నువ్వు చూసిన సెల్విలా బాగున్నానా అని అడుగుతుంది. అందుకు ఆర్థర్, నువ్వు ఒక డ్రాగన్వి కదా అని అడుగుతాడు. మీలాంటి మనుషులందరూ మమ్మల్ని ఇలాగే పిలుస్తారు, కానీ నిజమైన పేరు ఏంటనేది నాకు కూడా తెలియదు. ఇప్పుడు నేను ఇక నీతో రాలేను అని చెప్తుంది అనమాట. అందుకు ఆర్థర్, ఏమైంది, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో అని అడిగితే, నువ్వు టెన్షన్ పడక ఆర్థర్, నేను నా పవర్ని ఎంతగా అయితే ఉపయోగించగలను అంతకంటే ఎక్కువగానే ఉపయోగించాను. సో దీని తర్వాత ఇక నేను నీతో ఉండడం కుదరదు, అందుకే నేను తిరిగి పంపించేస్తున్నాను. ఇప్పటి వరకు నేను నీకు నేర్పించిన వాడితో నువ్వు ప్రొటెక్ట్ చేసుకోగలవనే నమ్మకం నాకుంది. దాంతోపాటు నాకు ఒక ప్రామిస్ చెయ్యి, నేను నీకు ఇదంతా ఎందుకు నేర్పించాను, ఏం చేయాలని నేర్పించాను అని అడుగుతుంది. అప్పుడు ఆర్థర్ చెప్తాడు, నువ్వు నాకు ఏదైతే పవర్ని నేర్పించావో అలాగే ఇచ్చావో, నేను దాన్ని కేవలం నా వాళ్ళను ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అలాగే వాళ్ళని క్షేమంగా ఉంచుకోవడానికి మాత్రమే చేస్తాను. అంతకుమించి ఎలాంటి దురుద్దేశం కోసం దీన్ని ప్రయోగించాలని ప్రామిస్ చేస్తాడు. అందుకు సెల్వి సంతోషిస్తుంది. సెల్వికి ఆర్థర్తో, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయే ముందు నేను నీకు కొన్ని బహుమతులు ఇస్తానని చెప్పి మన ఆర్థర్ యొక్క 2 చేతుల మీద అచ్చం తన శరీరం మీద ఎలాంటి టాటూ అయితే ఉంటుందో అలాంటి టాటూని ఏర్పడేలా చేస్తుంది. అలాగే తన ఫెదర్ని, ఒక మనశక్తిని అచ్చం కోడిగుడ్డు లాంటి ఆకారంలో ఇస్తుందన్నమాట. నువ్వు ఈ ఫెదర్ని ఇందులో దాచిపెట్టుకో, ఇది నీకు సహాయం చేస్తుందని చెప్తుంది. అందుకు మన ఆర్థర్ సరే అంటాడు. కాకపోతే తను సెల్విని ఒంటరిగా వదిలి వెళ్ళడానికి ఒప్పుకోడు. నువ్వు నాకు ఇంత సాయం చేస్తావు, ఇన్ని నేర్పించావు, నేను నీకు సాయం చేయలేనా అని అడుగుతాడనమాట. అందుకు సెల్వి నవ్వి, లేదు నువ్వు మనిషివి, నేను ఒక డ్రాగన్ని, మనం కలిసి ఉండడం జరగదు, నువ్వు పైగా నీకు అమ్మా నాన్న ఉన్నారు, నువ్వు వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళిపో అని చెప్తుందనమాట. అందుకు ఆర్థర్ బాధపడి, నాకు అమ్మా నాన్న ఉండుండొచ్చు, కాకపోతే నువ్వు నాకు గ్రాండ్ మదర్వి అంటే అమ్మమ్మ అని చెప్తాడనమాట. సో ఆ మాట వినగానే సెల్వి చాలా సంతోషపడి ఏడుస్తుంది. ఇది ఇంకొకసారి పిలువు ఆర్థర్ అని అడుగుతుంది. అప్పుడు ఆర్థర్, నిజంగానే నువ్వు నాకు గ్రాండ్ మదర్వి, నువ్వు నాకు చాలా విషయాలు నేర్పించావు, నాకు దెబ్బ తగిలినప్పుడు సాయం చేస్తావు, తిండి పెట్టావు అని చెప్పి ఆర్థర్ జరిగిందంతా గుర్తు చేసుకుని ఒక్కసారిగా ఏడడం మొదలు పెడతాడు. వేరే దారి లేక సెల్వి తను అక్కడి నుంచి బయటకు పంపించేస్తుంది. అప్పుడే సెల్వి ఆ ఫ్రీజ్ అయిన డైమెన్షన్ని కాస్త ప్రజెంట్లోకి తీసుకురావడంతో మరొక బీస్ట్ మన సెల్వి మీదకు దాడి చేయడం జరుగుతుంది. సెల్వికి చాలా పెద్ద గాయమే తగిలి కింద పడిపోతుంది. సో ఆ బీస్ట్ సెల్విని చూసి నవ్వుతూ, ఇంత శక్తివంతురాలైన నువ్వు ఇంత తేలిగా ఓడిపోతావని అనుకోలేదు అని చెప్పి తన ముందుకు రావడంతోనే సెల్వి, నేను ఓడిపోయానంటే నువ్వేలా నమ్మావని చెప్పి ఒక క్రీపీ స్మైల్ ఇచ్చి, మామూలుగా 440 వోల్ట్స్ కరెంట్ ఒక్కసారిగా తగిలితే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో
ఒక పెద్ద పవర్ని తన బాడీలో నుంచి బయటకు వదులుతుంది అనమాట. దాంతో అక్కడ చుట్టూ ఉన్న ప్రదేశంలో ఒక విధ్వంసం ఏర్పడుతుంది. అక్కడ నుంచి మన ఆర్థర్ సెల్వికి థ్యాంక్స్ చెప్పి వెళ్తూ ఉండడాన్ని మనం గమనిస్తాము. ఇక్కడే మన ఆర్థర్ సెల్వి గురించి ఆలోచిస్తూ ఉండి బాధపడుతూ ఉంటాడు. అప్పుడే మనకి బ్యాక్గ్రౌండ్లో సెల్వి వాయిస్ అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆర్థర్, ఇక్కడ నుంచి నీ ప్రయాణం నువ్వు ఒంటరిగానే మొదలు పెట్టాలి. నేను చేసేంత వరకు నీకు సాయం చేశాను. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను నీకు ఏ శక్తులను అయితే నేర్పించానో వాటి ద్వారా నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడాలి తప్ప ఎలాంటి ప్రమాదానికి గురి చేయకూడదు. పైగా ఒక్కసారికి ఒక అడుగు మాత్రమే ముందుకు వెయ్యి, ఎక్కువగా ఆలోచించదు. నీ గత జీవితంలో ఈ జీవితాన్ని కూడా చీకటిమయం చేసుకోకుండా ఇందులో వెలుతురు నింపు. నాకు చాలా నీ మీద నమ్మకం ఉంది. నువ్వు ఖచ్చితంగా ఒక పెద్ద గొప్ప రాజు అవుతావని నేను దాన్ని చూస్తూనే ఉంటాను అని సెల్వి మాటలు మనకు వినిపిస్తాయి. ఒకసారిగా మన ఆర్థర్ కళ్ళు తెరిచి చూసేటప్పటికి తను అడవిలో ఉంటాడు. తన పక్కనే సెల్వి ఫెదర్ ఉంటుంది. తన సంచిలో పెట్టుకొని అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటాడనమాట. కాకపోతే సెల్వి నుంచి విడిపోవడం మన హీరోని ఎంతగా బాధ పెట్టిందో మనం ఈ పిక్చర్లో ఖచ్చితంగా గమనించవచ్చు. ఇక ఇక్కడితో ఎపిసోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.